అందరికీ నమస్కారం. మన మహాభారత కథల సిరీస్కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కమెంట్ రూపంలో తెలియజేసేయండి. మరి కాలక్రమేణా దుష్యంతుడు రాజ్యభారం మొత్తం భరతుడికి అప్పగిస్తాడు. భరతుడు చిన్నతనంలోనే చాలా ధైర్యవంతుడిగా, శక్తివంతుడిగా పెరిగాడు. రాజ్యాన్ని ధర్మ మార్గంలో పాలిస్తాడు. అతని పరిపాలనలో ప్రజలు సుఖశాంతులతో జీవించసాగారు. ధర్మానికి అధిక ప్రాధాన్యం ఉండేది. అన్యాయం ఎక్కడా చోటు చేసుకోలేదు. భరతుడి కీర్తి 4 దిక్కులా వ్యాపించింది. అతని పేరుతోనే ఈ దేశానికి భారతదేశం, భారతవర్షం అనే పేరు వచ్చిందని మహాభారతం చెబుతుంది. భరతవంశం మహిమ తెలుసుకుందామా మరి? ఇందులో పురువంశ, కురువంశం, పాండవులు, కౌరవులు పుట్టారట. అందుకే మహాభారతం మొత్తం భరతుని వారసత్వ గాథగా నిలిచింది. ఇప్పుడు మొదలవుతుంది అసలు మహాభారత కథ. ఎదురు చూస్తూ ఉండండి. భరతుడి కథ మనకు చెప్పేది ఒకటే: ధర్మం, శీలం, వినయం ఉంటే రాజ్యమే కాదు, చరిత్ర కూడా మన పేరును మోస్తుందట. తర్వాత వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓం శ్రీ మాత్రే నమః.